రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మనాలలో అటవీ భూమి కబ్జా చేసేందుకు యత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఫారెస్ట్ ల్యాండ్ లో వందలాది నీలగిరి చెట్లను నరికేశారు. గతంలో కబ్జా చేసేందుకు ప్రయత్నం చేయగా అటవీ భూమిలో నీలగిరి మొక్కలు నాటారు ఫారెస్ట్ అధికారులు. మనాల అటవీ ప్రాంతం కావడంతో ఇప్పటికే వందలాది ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతం అయినట్లు తెలుస్తోంది. ఫారెస్ట్ భూ కబ్జాకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల్ మానాల గ్రామంలో గత రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నీలగిరి చెట్లు దాదాపు కొన్ని వందల సంఖ్యల నీలగిరి చెట్లు నరికివేయడం జరిగింది. గతంలో దానికి సంబంధించిన ఫారెస్ట్ ల్యాండ్ను కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే అందులో ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దాన్ని నీలగిరి చెట్లు పెట్టడం జరిగింది. దానికి ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి అది దాదాపు ఒక 10-15 మీటర్లు పెరిగినాయి. ఆ పెరిగిన చెట్లను దాదాపు కొన్ని వందల చెట్లను గుర్తులేని వ్యక్తులు ఎవరో కబ్జా చేయాలని చూస్తున్నారు. దీనికి గవర్నమెంట్ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు కానీ, కలెక్టర్ గారు కానీ అందరూ స్పందించి ఖచ్చితంగా దీన్ని భూమిని కాపాడాలని కోరుచున్నాం. మానాల గ్రామస్తుల తరఫున ఉమ్మడి మానాల గ్రామస్తుల తరఫున గతంలో కూడా చాలా సార్లు మేము ఎవరికి ఫారెస్ట్ ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఆ ల్యాండ్ ఏం కాపాడలేదు. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం, ఉమ్మడి మానాల గ్రామం తరఫున ఖచ్చితంగా ఈ ఫారెస్ట్ ల్యాండ్ ని కాపాడాలని కోరుచున్నాము.